తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తే గానీ స్పష్టత ఇవ్వలేమని వైద్యులు వెల్లడించారు. కులాల పట్టింపుల వల్లే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని మాధవి భర్త ఆరోపించగా, తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకే చంపాలని అనుకున్నట్లు నిందితుడు మనోహరాచారి తెలిపారు. హైదరాబాద్లో తండ్రి చేతిలో దాడికి గురైన మాధవికి సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. బలమైన కత్తిపోట్ల వల్ల మెదడుకు వెళ్లే నరాలు దెబ్బతిన్నాయని 7 గంటల పాటు శ్రమించి రక్తస్రావాన్ని నిలువరించినట్లు తెలిపారు. 48 గంటలు గడిస్తేనే ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వివరించారు. మాట్లాడడం లేదండి, ఆవిడ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా కొంచెం కదలికలు ఉన్నాయి. కొంచెం వీఆర్ హోపింగ్ దట్ షీ విల్ స్లోలీ కమ్ అవుట్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అది నెక్ భాగం అంటాం.